తెలంగాణలో త్వరలో జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. అభ్యర్థులు ఎవరన్న దానిపై కసరత్తు చేస్తోంది. 6 ఉమ్మడి జిల్లాల్లో త్వరలోనే గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఏఐసీసీ ఒక్కో జిల్లా నుంచి 3 పేర్లను పంపాలని సూచించింది. దీంతో హైదరాబాద్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరన్న దానిపై మంత్రి పొన్నం నేతలతో సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షుల నుంచి అభిప్రాయాన్ని సేకరిస్తున్నారు. టీపీసీసీకి అభ్యర్థుల జాబితాను అందజేయనున్నారు. తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కసరత్తు ముమ్మరంగా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. త్వరలో జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. అభ్యర్థులు ఎవరన్న దానిపై కసరత్తు చేస్తోంది. 6 ఉమ్మడి జిల్లాల్లో త్వరలోనే గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ఏఐసీసీ ఒక్కో జిల్లా నుంచి 3 పేర్లను పంపాలని సూచించింది. దీంతో హైదరాబాద్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరన్న దానిపై మంత్రి పొన్నం నేతలతో సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షుల నుంచి అభిప్రాయాన్ని సేకరిస్తున్నారు. టీపీసీసీకి అభ్యర్థుల జాబితాను అందజేయనున్నారు. హైదరాబాద్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాకి సంబంధించిన చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ని అడిగి తెలుసుకుందాం. ప్రతాప్. సునీల్, వచ్చే ఏడాది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ జరగబోతుంది. దీనికి సంబంధించి కూడా సెప్టెంబర్ నుంచే దానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఓటర్ నమోదు కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి దానికి సంబంధించి ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ చేసిన పరిస్థితి అవుతుంది. కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి ముఖ్యంగా 2 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఒకటి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ సంబంధించిన ఒక స్థానం అయితే మరొకటి నల్గొండ, ఖమ్మం, వరంగల్ మరో స్థానం. ఈ 2 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కూడా ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా మన దీనికి కోఆర్డినేషన్ కమిటీ, ఢిల్లీలో జరిగిన కోఆర్డినేషన్ కమిటీలో కూడా ఆగస్టు నెలాఖరు లోపు ఖచ్చితంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి కావాలి. సెప్టెంబర్ నుంచి కూడా ఓటర్ నమోదుకు సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులైన ప్రతి ఒక్క ఓటర్గా నమోదు చేయాలంటే కానీ అభ్యర్థిని ఖరారు చేసిన తర్వాత ఎన్నికల ప్రాసెస్లోకి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఆగస్టు నెలాఖరు లోపు కూడా ఆ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే దానికి సంబంధించి హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ దీనికి సంబంధించి కూడా ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ సంబంధించిన అభ్యర్థి ఎవరనే దానికి సంబంధించి కూడా అభ్యర్థులతో అందరితోటి కూడా ఈరోజు అభిప్రాయ సేకరణ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఈ నెలాఖరు లోపు కూడా అభ్యర్థులను డిసైడ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఎవరైతే అభ్యర్థి అయితే బాగుంటుందని చెప్పేసి ముఖ్యంగా హైదరాబాద్కు సంబంధించిన జిల్లాకు సంబంధించి మొత్తం 15 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 15 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో పాటు గత ఎన్నికల్లో పోటీ చేసిన ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వారిని, అదేవిధంగా డీసీసీ అధ్యక్షులను అంతా కూడా అభిప్రాయ సేకరణ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరెవరు ఎలాంటి అభిప్రాయం చేశారో ఆ అభిప్రాయం వ్యక్తం చేశారు. వాటిని అన్నిటి కూడా క్రోడీకరించి పార్టీ అధిష్టానానికి నివేదిక ఇస్తానంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా మిగతా జిల్లాలకు సంబంధించి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కానీ అదేవిధంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన అభిప్రాయం సేకరించిన తర్వాత ఈ 3 జిల్లాలకు సంబంధించిన అభ్యర్థి ఎంపిక ప్రాసెస్ సంబంధించి కూడా పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సేమ్ ప్రాసెస్ను కూడా అటు నల్గొండ, వరంగల్, ఖమ్మం ఈ 3 జిల్లాలకు సంబంధించి కూడా ప్రాసెస్ చేసి ఈ నెలాఖరు లోపు ఈ ప్రక్రియను పూర్తి చేసి అధిష్టానానికి నివేదిక అందజేయనున్నారు. ఇప్పటికే ఈ స్థానానికి సంబంధించి కూడా చాలామంది నేతలంతా కూడా పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా పార్టీ టికెట్ కనుక దక్కించుకున్నట్లయితే కనుక గెలుపు సులువుగా ఉంటుందనే ఆలోచనతోటి నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఆలోచన చేస్తున్న పరిస్థితి ఉంది. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ స్థానానికి సంబంధించి ముఖ్యంగా 4 నేతలు అయితే బలంగా పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. సామ రామ్మోహన్ రెడ్డి కానీ, గౌరీ సతీష్, అదేవిధంగా కొంతమంది నేతలంతా కూడా హర్షవర్ధన్ రెడ్డి నేతలంతా కూడా గట్టి ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి. పార్టీ ఎవరికి టికెట్ కేటాయిస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ మూమెంట్ వరకు ఈ నెలాఖరు వరకు కూడా చూసిన తర్వాత ఎవరికి గెలుపు అవకాశాలు ఉంటాయో వారికి ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఒకవైపు ఈ స్థానానికి సంబంధించిన దాంతోపాటు అదేవిధంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్కి సంబంధించిన అభిప్రాయ సేకరణ కూడా స్టార్ట్ చేసి నెలాఖరు లోపు కంప్లీట్ చేసి ఈ 2 స్థానాలకు సంబంధించిన అభిప్రాయాన్ని నెలాఖరులో కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. సునీల్. ప్రతాప్, ఎస్, అయితే 6 ఉమ్మడి జిల్లాల్లో ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. సో ప్రతి చోట కూడా డీసీసీల అభిప్రాయం కూడా తీసుకునే అవకాశం కనబడుతుందా?
డెఫినెట్గా పార్టీ అందరి అభిప్రాయాలు తీసుకుని ముందుకెళ్లాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కాలంలో ఢిల్లీలో జరిగిన కోఆర్డినేషన్ కమిటీలో సేమ్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ అందరి అభిప్రాయాన్ని సమగ్ర అంటే ఎవరైతే గెలుపు గుర్రం ఎవరైతే గెలుస్తారని భావిస్తున్నారో వారికి పార్టీ ఖచ్చితంగా వాటికి సపోర్ట్ చేసి వారినే అభ్యర్థి బరిలో రేసులో నిలపాలని చెప్పేసి భావిస్తున్న పరిస్థితి. సో ఆ విధంగానే దీనికి సంబంధించిన బాధ్యతలను కూడా ఆయా జిల్లాలకు సంబంధించిన ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రులకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ఫైనల్గా ఫిల్టర్ చేయడానికి అభ్యర్థిని ఎంపిక చేయాలని చెప్పేసి భావించారు. అదేవిధంగా అందులో భాగంగానే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి దామోదర్ రాజనరసింహ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు, ఆయనకు ఆ బాధ్యత అప్పగించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి శ్రీధర్ బాబు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు, ఆయనకు ఆ బాధ్యత అప్పగించారు. హైదరాబాద్ సంబంధించి పొన్నం ప్రభాకర్కు బాధ్యత అప్పగించారు కాబట్టి ఆయన కూడా ఈరోజు ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా సేమ్ నల్గొండ కానీ ఖమ్మం కానీ వరంగల్కి సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతే ఉన్నారో అడ్లూరు లక్ష్మణ్ నల్గొండకు ఉన్నారు, ఖమ్మంకు వాకిటి శ్రీహరి, అదేవిధంగా వరంగల్కు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వీరంతా కూడా ఈ నెలాఖరులోపు అభిప్రాయ సేకరణ చేసి పార్టీకి అధిష్టానానికి నివేదిక అందజేయనున్నారు. ఆ నివేదిక ప్రకారంగా ఎవరైతే అభ్యర్థి అయితే ఈజీగా ఉంటుందో గెలవడానికి సులువుగా ఉంటుందనే దానికి సంబంధించి కూడా ఒక నివేదిక రూపొందించిన తర్వాత ఫైనల్గా ఈ నెలాఖరులోపు కూడా అభ్యర్థిని ఖరారు చేసి నెక్స్ట్ మంత్, ఎందుకంటే నెక్స్ట్ మంతే ఈ ఓటర్కి సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎన్నికలంతా కూడా కాస్త డిఫరెంట్గా ఉంటాయి. ఓటర్గా ఓన్లీ డిగ్రీ చేసిన అభ్యర్థి మాత్రమే ఓటు హక్కు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఓటర్కు జాబితాకు సంబంధించి కూడా ఓటు నమోదు ప్రాసెస్ అంతా కూడా సెప్టెంబర్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఎన్నికలు మార్చిలో ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా సెప్టెంబర్ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి దీనికి సంబంధించి కూడా ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసుకోవాలంటే అభ్యర్థిని ఖరారు చేసుకొని ముందుకు వెళ్ళాలని ఒక ఆలోచన చేస్తుంది కాబట్టి అందులో భాగంగానే కోఆర్డినేషన్ కమిటీ కూడా ఈ నెలాఖరులో కూడా అభ్యర్థిని ఫైనలైజ్ చేయాలని కూడా ఒక ఆలోచన చేస్తుంది కాబట్టి సో మొత్తం మీద ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఈ నెలాఖరులోపు కూడా అభ్యర్థులను డిక్లేర్ చేసే అవకాశం ఉంటుంది. సునీల్. ఓకే ప్రతాప్, థ్యాంక్ యూ.